వల్ల అవ్వకపోవడం అనేది ఏది ఉండదు. అవ్వకపోవడానికి అవ్వకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. ఎవరు కారణం? నువ్వే. అందుకే నమ్ముట నీ వలనైతే, నా వలన కాదు, నమ్ముట నీ వలనైతే అలా నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. అంటే అసాధ్యమైనది ఏది కూడా వాడికి ఉండదు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను గాడు మనల్ని ఎక్కడ బాగా తెగకొడతాడంటే నమ్మిక మీద కొడతాడు. ఏమేదమ్మా? నమ్మకం మీద కొడతాడు. అందుకే ఏమండి, నమ్మికతో వేయు కేక ప్రభు సన్నిధికి చేరుతుందంట. నమ్మకంతో కేక అంటే ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వారి ప్రార్థనలో ఏముండవు? నమ్మకం ఉండదు. మీకు ఒక విషయం తెలుసా? అందరి మాటలు నమ్ముతారు కానీ యేసయ్య మాటల మీద మాత్రం నమ్మకం ఉండదు. యేసయ్య నీ తలనొప్పిని బాగు చేస్తాడంటే నమ్ముతావు, నీ కాళ్ళ నొప్పిని బాగు చేస్తావంటే నమ్ముతావు, నీ కడుపు నొప్పిని బాగు చేస్తావంటే నమ్ముతావు, కానీ నీ పాడైపోయిన కిడ్నీని బాగు చేస్తాడంటే, ఏమండి, నీ పాడైపోయిన గుండెని బాగు చేస్తాడంటే, ఏమండి, నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాడంటే నమ్మం. నేను ఎక్కడ బాగుపడతానండి? నా పరిస్థితులు ఎక్కడ బాగుపడతాయండి? నా జీవితం ఎక్కడ బాగుపడుతుందండి? నా సంసారం ఎక్కడ బాగుపడుతుందండి? అంటే నీకు కొన్ని విషయాలు అయితే నమ్మకం తప్ప, అంటే ఏదైనా దేవుడు చేయగలనంటే ఏది లేదు, నీకు నమ్మకం లేదు. అందుకే నమ్మకం లేదు కనుక నువ్వు ఆశిస్తున్నావు కానీ రియల్గానే ఉన్నావు. పాపం పక్కన పెట్టేసావు, పాడు పళ్ళు పక్కన పెట్టేసావు, దేవుడికి ఇష్టం లేని అన్ని పక్కన పెట్టేసావు, అన్ని మంచి పనులే, అన్ని బాగానే ఉన్నావు, కానీ నీ జీవితంలో ఏం కావటం లేదు. దానికి కారణం ఏంటంటే నీ నమ్మిక లోపము. నీ నమ్మికలు ఏముంది? లోపము ఉన్నది. లోపము లేని నమ్మిక అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుంది నమ్మిక అని అంటే, ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రికలో, రోమపత్రికలో ఆ విషయాన్ని అంటే భక్తుడు పరిశుద్ధాత్ముడు ద్వారా బాగా చెప్తాడు. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదే కనుక అదిగో మొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ నోటితో ఒప్పుకోవడం రావాలా. ఏ కార్యమైతే దేవుడిని అడుగుతున్నావో, ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఏది నీకు అత్యవసరంగా కావాల్సి ఉన్నదో దాన్ని నువ్వు ఏం చేయాలంటే నీ నోటితో ఒప్పుకుంటా ఉండాలి. నోటితో ఒప్పుకుంటా అంటే నోటితో పలకాల. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా? నోటితో పలుకుతూ 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 ఉండాలా. పలికినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకే నాకు నీరసం నీరసం నీరసం, ఎంత గొప్ప పలుకులు పలుకుతున్నావో అందుకే నీరసంతో నింపబడిపోతావు. నాకు నాకు బలహీనత బలహీనత బలహీనత, ఒకసారి అంత బలహీనతతో ఉంటావు. నాకు జబ్బు వచ్చింది జబ్బు వచ్చింది జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఎక్కువ నీలో అయిపోతూ ఉంటుంది. నేను బాగులేను నేను బాగులేను, నువ్వు బాగోలేకుండా అయిపోతావు. నిజంగా బాగులేవు, కానీ బాగులేకపోయినా నువ్వు విశ్వాసంతో నేను బాగుంటాను, నేను బాగుపడ్డాను, నేను శక్తిని పొందుకున్నాను, నాకు దేవుడు ఈ కంప్లైంట్ నుంచి విడుదల ఇచ్చేసాడు. ఏమంటే విడుదల కావాలని చెయ్యాలా, విడుదల ఇచ్చాడని నువ్వు నమ్మాలా. అలా నమ్మినప్పుడు మాట నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడంటే. ఈరోజు సృష్టిని అంతటిని దేంతో చేశాడు? మా సృష్టిని అంతటిని దేంతో చేశాడు? మాటే. సృష్టినంతటిని మాటతో చేశాను గాని నన్ను మాత్రము చేతితో చేశాను. సృష్టినంతటిని మాటతో చేశాను గాని నన్ను మాత్రము చేతితో చేశాను. కమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. మాట
ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ ఆ అనారోగ్యము, నీ సమస్యలు, నీ అప్పులు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ బాధలు ఏమండి అన్నీ కూడా మబ్బు తొలగిపోయినట్టుగా తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలి మీకు ఏంటంటే, ఒక ఆయనంట పరిశీలిద్దాం, మాటకి ఎంత శక్తి ఉందో పరిశీలిద్దాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? మాటకి ఎంత శక్తి ఉందో. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మాట ఇచ్చాడు. ఈ మాటకి ఎంత శక్తి ఉందో మరి పరిశీలన చేద్దామని ఆయన ఒక 2 మొక్కలు తెచ్చాడట. 2 మొక్కల్ని 2 కుండీల్లో వేసాడట. కాబట్టి ఒక మొక్క దగ్గరికి వెళ్ళి అంటే ఆయన పలుకుతున్నాడంటే, ఏం పలుకుతున్నాడు? నువ్వు దేనికి పనికిరావు, నీ ఫలాలు బాగోవు, నీ ఆకులు బాగోవు, నువ్వేమి సరిగా ఎదగలేవు, నువ్వేమి ఫలించలేవు, నువ్వు పచ్చగా నువ్వు ఉండలేవు అని దాన్ని ఏం చేస్తున్నాడట? ఆ మొక్కను ఏం చేస్తున్నాడట? తిడుతున్నాడట దాన్ని. ఆ మొక్కను ఏం చేస్తున్నాడు? దూషిస్తూ ఉన్నాడు. ఆ మొక్కను ఏం చేస్తున్నాడు? నీ ఆకులు బాగోవు, నీ ఫలాలు బాగోవు, నువ్వు ఎదగలేవు, నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల ఏమీ లాభం లేదు, నువ్వు పుష్టిగా మారవు అని అంటూ ఏం చేస్తున్నాడట? నీళ్ళేస్తున్నాడు. ఇంకో మొక్క ఉందట, నువ్వు చాలా బాగా ఎదుగుతావు, నువ్వు మంచిగా ఫలాలు ఇస్తావు, నువ్వు చాలా నువ్వు కలగా ఉంటావు, నువ్వు అనేక మందికి పనికి వస్తావు, నువ్వు చాలా బాగా ఎదుగుతావు అని దానికి వేస్తున్నాడు. ఇలాగా కొన్ని రోజులైన తర్వాత మట్టి మంచిదే అమ్మా, ఏటి మంచిది? మట్టి మంచిదే, కుండీ మంచిదే, నీళ్ళు మంచిదే. ఇది మట్టి మంచిదే, కుండీ మంచిదే, మొక్క మంచిదే, ఈ మొక్క మంచిదే. కానీ ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దూషిస్తూ ఉన్నాడు. ఈ మొక్క దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. 2 మొక్కల్లో ఒక నెల అయిన తర్వాత తేడా చూస్తే ఒక మొక్క వాడిపోయిందంట, ఒక మొక్క మంచిగా ఎదిగి పూత పూసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి కారణం చెప్పండి? నోటి మాట. అదవుతుందా? నోటి మాటకు నరుల గోళ నల్లరైన పరగొడుతుందంటే, ఈ నోటితో నువ్వు అనేక మంది శపించినప్పుడు ఆ శాపాలతో ఆ కుటుంబాలు నాశనం అవుతాయి. ఇదే మాటతో నువ్వు దీవించినట్లయితే నీ మాటకు పాడైపోయిన కుటుంబాలు కట్టబడతాయి, బాగుంటాయి, స్వస్థ వస్తాయి. హల్లెలూయా. కాబట్టి నీ మాటకు అంత శక్తి పెట్టాడు దేవుడు. నీ మాటలో పెట్టాడమ్మా. అందుకే ప్రభు అంటాడు, మీరు అవునంటే అవును, కాదంటే కాదనండి. మరొకరు మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకు ప్రభా, ఎందుకు అలాగంటే మీ మాటలన్నిటినీ నేను జాగ్రత్తగా లెక్క కడుతున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ మాటలన్నిటినీ లెక్క కట్టుకుంటున్నాను, మీ మాటలు నేను వింటాను, మీ మాటల వల్ల నేను ఏం చేస్తానంటే తీర్పు తీర్చేస్తాను అంటున్నాడు. ఎంత ఏమంటే విలువ మనకి ఇస్తున్నాడు చూడండి. దేవుడు మనకు విలువిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? విలువనిచ్చి ఆ మాట పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మాటలన్నిటినీ ఆయన ఏం చేస్తాడట? లెక్క కట్టేసి మన మాటలు బట్టి మనకి ఏం చేస్తాడట? తీర్పు తీర్చేస్తాడట. దేవుని స్తోత్రం. మన మాటలన్నిటిని బట్టి అయినా నీవు ఈరోజు చాలామంది ఎవరి చెడ్డ పనులు చేయరు, మరి ఏం చేస్తారు? మాటలు ఎక్కువ. ఎవరి మీద? వాళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద లేనిపోని మాటలన్నీ చెప్పి 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 వీళ్ళు ఏం చేసుకుంటారంటే పాపాన్ని మూట కట్టుకోవడం కాదు, ఆ మాటలు బట్టే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నాశనం అయిపోతారు అనమాట. మాటలు చాలా మంది అనుకుంటారు, ఏ పాపం చేశానండి, మేము ఎలాగుంటున్నాం, ఏ పాపం చేశానండి, ఎవరిని పాడు చేశానండి నేను అంటాం. నువ్వు ఎవరిని పాడు చేయలేదు, కానీ నిన్ను నువ్వు శపించుకుంటాం,
ఇతరులను నీవు దూషించడం, ఇతరుల కోసం చెడ్డగా మాట్లాడడం, ఇవన్నీ సమకూడు ఏమైందంటే నీకు శాపాన్ని, తీర్పుని తీసుకొచ్చింది అన్నమాట. అందుకే చూడండి మత్తయి సువార్తలు అనుకుంటా మన మాటలు బట్టి ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచనం. చూడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శ లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుతావు, నీ మాటలు బట్టి అపరాధు అని తీర్పు నందుతావు అన్నాడు. అంటే ఎవరిని నీ మాటలను బట్టి నువ్వేమవుతావు అంటే తీర్పులోనికి వెళ్ళిపోతావంట. లోకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనం. లోకాసు వార్త 19:22. అదిగో నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అన్నాడు. ఎందుకంటే వాడికి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేశాడు. నువ్వు పెట్టని దాని దగ్గర విత్తుతామని, కోయిన దానిని విత్తన దాన్ని కోయివాడు కట్టడం అని తెలుసున్నది. ఆ పైన ఏమంటాడంటే 21లో నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తన దాన్ని కోయివాడునైనా కఠినుడు కనుక యజమాని కఠినుడా దుర్మార్గుడా అలాంటి పనులు చేసేవాడు. అలాంటి పనులు చేస్తే ఆయన సొమ్ము బ్యాంకులో వేసుకుని వేస్తాడు. నీకెందుకు ఇచ్చాడంటే నువ్వు వ్యాపారం చేసుకొని నువ్వు బాగుపడాలని ఇచ్చాడు. అంటే యజమాని ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు సమృద్ధితో నింపబడాలని ఆయనే చెప్తే, ఒక ఆయనేమో 5కి 5 చేసుకున్నాడు, 2కి 2 చేసుకున్నాడు. ఈడేం చేశాడు? వీడు దాచాడు. ఈడెవడీడు? సోమరి. వీడు ఎవరండి? సోమరి. కొంతమంది సోమరులు ఉంటారండి. ఈ సోమరులు ఏమండి, మనం ఏదైనా మంచి చెప్పామనుకోండి మన కోసం చెడుగా చెప్తారు. వీళ్ళు ఎందుకు చెప్తారు కొన్నా పనికి వెళ్ళమన్నారండి. ఒకడు ఉండేవాడు మన దగ్గర, ఆడు సోమరుడు. ఆ సోమరుడికి నేను ఒక పని చూసి ఆ పనిలో పెట్టడానికి అతన్ని తీసుకెళ్ళి మాట్లాడించాను. వాళ్ళు అన్నారు నేను చూస్తామండి పెట్టుకుంటాం అన్నారు. అనుకునేటప్పటికీ వాడు ఏం చేసాడంటే మరుసటి రోజు వాడు పెట్టి అన్ని సర్దుకొని ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వీడు అక్కడ పెట్టి పనిలో పెడతాడని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఏమంటే ఎందుకు వెళ్ళిపోయాడమ్మా? పనిలో ఎక్కడ పెట్టేస్తాడో పెట్టేస్తే ఏం చేయాలా? పని చేయాలి. అందుకని పని చేయడం అతనికి ఇష్టం లేదు కనుక అతడు వెళ్ళిపోయాడు. 2 నెలలు కనబడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది నేను పని చేసేవాటమో కాదు అన్నమాట. ఇప్పుడు ఈ పని చేసేవా ఏమంటే అతను వెళ్ళిపోయి ఏం చెప్పుకుంటున్నాడంటే నాకు అక్కడ ఉండట్లేదండి, బాగుండట్లేదండి, ఆరోగ్యం అది బాగుండట్లేదండి, అది బాగుండట్లేదండి, ఇది బాగుండట్లేదండి, అందుకని నేను ఇక్కడికి వచ్చేస్తున్నానండి అంతే. అలాగే చెప్పుకుంటారు. ఇక్కడ ఈ వ్యక్తి చాలా మంచోడు. యజమాని ఎవరండి? యజమాని చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే తన అడుగువారి కాదనకండి ఇచ్చేవాడు. అలాంటి మంచోడు ఈ 3 దాసులు చేస్తున్నారు. ఏమండి ఇతని కోసం కూడా తెలుసు, ఈ సోమరుడని తెలుసు కూడా ఆయన ఏం చేశాడంటే ఇలా బాగు చేయాలా, ఇలా ఏం చేయాలా? బాగు చేయాలా, ఆశీర్వదించాలా, దీవించాలా అని ఏం చేశాడు అతడు? ఏం చేశాడు? ఒక ఆయన్ని పిలిచి 10 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడమ్మా? 10 తలాంతులు, 10 మేనాలు. తర్వాత ఇంకొక ఆయనకి 2, 10 మేనాలా? అంతే. దేవుని స్తోత్రం. మొదటి వాడికి 10 మేనాలు, తర్వాత ఆయనకి 5, మొదటి ఆయనకి 5, రెండో వాడికి 2, మూడో వాడికి 1. దేవుని స్తోత్రం. అయితే 5 ఇచ్చిన ఆయన ఏం చేశాడు? 5కు 5 10 చేశాడు. 2 ఇచ్చిన ఆయన ఏం చేశాడు? 2కు 2 4 చేశాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? మరి కప్పెట్టినోడు
ఇప్పుడు ఆయన తెమ్మనగానే 5 తెచ్చిన అతనికి ఆయన ఏమన్నాడు? బలా మంచి దోషుడా, నీవు ఏం చెప్పాడండి? అక్కడ చదవండి, భలే ఉంటుంది ఆ మాట. ఆమె మెచ్చుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 16 మంచి దోచుడా, నీవు కొంచెములో నమ్మకం ఉంటావు కనుక. అబ్బా, దేవుని స్తోత్రం. ఇతను ఎందుకు ఆ మేనలు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరీక్షించడానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు పని చేసేవాడివా? నీ బుద్ధి ఎలాంటిది, నీ మనసు ఎలాంటిది, నీ ఆలోచన ఎలాంటి, నీ పద్ధతులు ఎలాంటివి అనేది. దేవుని స్తోత్రం. ఒకసారి భక్త్ సింగ్ గారు అని మీకు తెలిసే ఉంటుంది. ఎవరమ్మా? భక్త్ సింగ్ గారు. ఈ భక్త్ సింగ్ గారు ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన ఏమిస్తాడమ్మా? ట్రైనింగ్. ఎక్కడ ఇస్తాడు ట్రైనింగ్? తన దగ్గరే పెట్టుకొని తను ఎలా సేవ చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏమేమి చేయాలి అని చెప్పుకుంటాడు అన్నమాట. అంటే ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత వాడుకొని వాడిని సేవ పంపుతాడు ఒక చోటికి. అందుకని అతను నమ్ముకొని సేవకు నన్ను పంపుతారు కదా అని చెప్పినట్టుగా అన్ని నమ్ముకొని నమ్మకంగా ఉన్నాడు. అన్నింటిలో బాగుంది. సేవకు పంపే టైం వచ్చింది. అతను ఏం చేశాడంటే ₹1 ఇచ్చి ఏం చేశాడు? ₹1 ఇచ్చి ఒక చాక్లెట్లు, 3 చాక్లెట్లు తెమ్మన్నాడు. అది తెమ్మన్నాడమ్మా, 3 చాక్లెట్లు తెమ్మన్నాడు. 3 చాక్లెట్లు తెచ్చి అతను ఏం చేశాడంటే పావలా జేబులు వేసుకున్నాడు. ఏదైనా 3 చాక్లెట్లు ఇచ్చాడు కానీ చిల్లర ఇవ్వలేదు. ఈయన అడగలేదు, ఇవ్వలేదు. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, ఇవ్వలేదు. అప్పుడు ఆయన పెట్టి అవి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఏమన్నాడు? నువ్వు సేవకు పనికిరావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అందరికి అర్థం అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం అవ్వలేదు. ఏంటి ఈయన ఎలాగనేసాడు ఇలాగని. ఎవరు ఆన్ఫిట్, ఎవరు ఆన్ఫిట్ అయిపోయావు, ఇంటికి వెళ్ళిపోన్నాడు. అందరూ ఏం చేసావరా అన్నాడు. అడుగుతున్నాడు పక్క తీసుకెళ్ళి. ఏమర్థం అవ్వలేదు. అడుగు అంటే ఏం చేసావు, ఏం చేయకుండా నువ్వు మంచోడివే కదా. నేను మంచోడినే, నేను ఏ పాపం అన్నీ చెప్పాడట. వాళ్ళందరూ అన్నారు, నువ్వు మంచోడివే కదా, మంచోడు అయితే మరి ఆయన ఎందుకు నిన్ను అన్నిటి అన్నాడు? కనుక్కోకుండా వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్తే అప్పుడు అయ్యా నేను చేసిన తప్పేంటి, ఏ విషయంలో నేను తప్పు చేశాను? మీ విషయంలో రోడ్లు తోడమంటే రోడ్లు తోడలేదా, ఇల్లు తోడమంటే ఇల్లు తోడలేదా, దొడ్లు కడగమంటే దొడ్లు కడగలేదా, వాక్యం చదవమంటే చదవలేదా, ప్రార్థన చేయమంటే చదవలేదా, పాటలు పాడమంటే పాడలేదా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రాలేదా, ఇంతకాలం మీ దగ్గర నమ్మకంగా నేను పని చేయలేదా, ఏ విషయంలో నన్ను ఇలాగన్నారు? నాకు చెప్పండి అంటే మొన్న నేను నీకు పరీక్ష పెట్టాను, ఆ పరీక్షలో నీ జేబులో ఇంకా పావలా దోచుకునే ఉంటాను. వెంటనే ఏడ్చి అయ్యా తప్పు క్షమించండి, ఇంకా అయిపోయింది, దేవుడు నేను సేవకు అన్ఫిట్ అని చెప్పేసాడు, వెళ్ళిపోవాలి. నిజంగా చూడండి, మనమైతే చిన్న తప్పే కదండి, సేవకు అంత ప్రత్యేకంగా ఉంచేవారు. ఇక్కడ జిఆర్ లార్న్ అని ఒక ఆయన కాకినాడలోనే, హెన్రీ గారు మాంగారు. ఇప్పుడు హెన్రీ గారు అన్న ఆయన సంఘం నడుపుతున్నారు. ఆయన ఏమంటే గేదెలు కొనేవాడు. ఆ గేదెలు 4-5 గేదెలు. అవి ఏమంటే ఆ గేదెలకి గడ్డి కొట్టడానికి పాస్ట్ ట్రైనింగ్ వచ్చిన ఈ పాస్టర్ గారి పిల్లలు ఎక్కువ పాస్ట్ ట్రైనింగ్ వెళ్తారు కనుక ఆ పాస్టర్ గారి పిల్లల్ని పంపించారు. ఆ పాస్టర్ గారి పిల్లలు కదా, ఏమంటే చూడండి ఎంత దుర్మార్గుడో, మా తాతగారికి మాకు చెప్పేవారు వచ్చి, ఏ బాబు అంటే గడ్డి కొయ్యమంటున్నాడండి, గేదెలు పేడెత్తమంటున్నాడండి, అవన్నీ కలగమంటున్నాడండి, మా ఇంట్లో చిన్న పని కూడా ఏనాడు నేను చేసినాడు కాదండి, ఇతను ఎంత దుర్మార్గుడండి, అలాగండి ఎలాగండి అని చెప్తుంటే మేము మా కుటుంబస్తులందరము కూడా ఈ లార్న్ మంచోడు కాదు, ఈ మంచోడు కాదని తిట్టుకుండేవారు.
ఏండి. కానీ నేను పరిచయకి వెళ్ళిన తర్వాత అతని బుక్కులు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏ ట్రైనింగ్? ఏ పనైనా సేవకుడు చేయగలిగేటట్టుగా దీన పరిచర్యను అతను ఏం చేస్తున్నాడు? నేర్పుతున్నాడు అన్నమాట. అంటే ఎప్పుడు తెలిసిందంటే ఆ అనుభవాలు కూడా వెళ్ళినప్పుడు తెలిసింది. అందుకే నేను అంటాను, ప్రతి ఒక్కరి కష్టం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేరు. ఆ కష్టాలు కూడా వెళ్ళిన వాళ్ళకే వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. హల్లెలూయా. అందుకే కొంతమంది కష్టాలు ఉన్నాయంటే చూసి నవ్వుతారు, కొంతమంది కష్టాలు ఉన్నాయంటే వారి కోసం ఏడ్చి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకే అందరి బాధలు అందరికీ అర్థం. అందుకని సేవకుడికి దేవుడు ఆయా పరిస్థితులు గుండా అవమానము, వేదన, దుఃఖము, ఆకలి, ఏమండి చెప్పండి, ఏమండి ఆయా కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఏమండి చిన్న చిన్న పనుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఆ సేవకుడు అతను మంచోడా చెడ్డోడా? మంచోడు కాబట్టే పేడెత్తించాడు, గడ్డి గుయ్యించాడు, రక్ష దుఃఖించాడు. కానీ చూసిన వాళ్ళకి ఎలా ఉంది? దుర్మార్గుడులాగా ఉన్నారు. ఏమండి ఇక్కడ ఉన్న యజమాని, ఇక్కడ ఎవరు? ఆ యజమాని ఎవరికి పోలిక అంటే యేసుక్రీస్తుకు పోలిక. అక్కడ ఉన్న ఆ దాసులు ఎవరికి పోలిక అంటే నమ్మకస్తులకు పోలిక. ఏమండి నమ్మకస్తులకు, చురుకైన వారికి పోలిక. ఎవరైతే ఆయన చెప్పిన మాటకు లోబడి నమ్మకంగా దాన్ని 5కి 5 చేస్తారో వారిని అన్నాడు బలా మంచి దాసుడు అన్నాడు. కాబట్టి ఈ కొంచెంలో నమ్మకం ఉన్నాం అంటే 5 మేనాలంటే కొంచెమే. ఆ కొంచెంలో నమ్మకం ఉన్నాం కానీ 10 పట్టణాలు, ఇప్పుడు ఎంత ఎత్తున్నాడు చూడండి, 10 పట్టణాల మీద అధికారి అయిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే గవర్నర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే అధికారి అయిపోయాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు నిలబడితే ఏమండి నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. 2వ వ్యక్తిని అడిగాడు, అయ్యా 2 ఇచ్చాను, నేను 2కి 2 చేశాను అన్నాడు. ఆయన ఏమన్నాడో చూడండి అక్కడ ప్రభువారు, లూకా సువార్త దేవుని స్తోత్రం. వాడిని ఏం చేశాడు? 5 పట్టణాల మీద పెట్టాడు. ఇప్పుడు 3వ వాడు వచ్చాడు అంతటా మరి ఇప్పుడు వచ్చాయ్యా ఈడెవడు అంటే నిందలు వేసేవాడు. ఈడెవడంటే నిందలు వేసేవాడు. కష్టపడేవాడు కాదేడు, ఈడు నిలబడేవాడు కాదేడు, ఈడు మాటకు విలువించేవాడు కాదు. మరి ఈడెవడు అంటే ఏమండి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ మీద బురద చెల్లేవాడు, వారిని దూషించేవాడు, వారిని నిందించేవాడు, వారిని ఏమండి దుర్మార్గుడుగా చిత్రీకరించేవాడు, మంచోళ్ళని సైతము దుర్మార్గుడిగా చిత్రీకరించేవాడు. అందుకే నువ్వు విత్తనే చోట కొయ్యువాడు. ఎవరైనా విత్తలేని చోట పోతారా? విత్తనాలు వేయలేదు పంట అంటే యజమాని ఏమని చెప్తున్నాడు? బుద్ధి లేనివాడు అని చెప్తున్నాడు, మూర్ఖుడు అని చెప్తున్నాడు. యజమాని మూర్ఖుడట, ఏమంటే దుర్మార్గుడట, ఏమంటే పనికిరానివాడట. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఎవరికైతే నువ్వు సాయం చేస్తావో, ఎవరికైతే మీరు ఉపకారం చేస్తారో, ఎవరికైతే మీరు బాగుండాలని కోరుకుంటారో, ఎవరైతే అభివృద్ధి పొందాలని కోరుకుంటారో వాళ్ళు ఏమంటే అలాగా అభివృద్ధి అవ్వకుండా, అలాగా మాట వినకుండా, అలాగా వారు ఆశీర్వదించబడకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నిన్నే తిడతా ఉంటారు. బాగుపడమన్నారు కానండి, మమ్మల్ని ఎలా బతకనిచ్చారండి, ఏం చేయనిచ్చారండి, ఎలాగా మాకు మేలు చేశారండి, మమ్మల్ని అందులోకి పంపించండి, ఇలా చేశారండి, ఇలా చేశారండి. అదే బాగుపడిన వాళ్ళు అనుకో వారి కోసం చెప్పుకుంటాను, ఒకప్పుడు మాకు దారి చూపించారు,
ఒకప్పుడు మాకు మేలు చేశారు, వారు చూపించడం వల్ల మేము కష్టపడ్డాం, దేవుడు మాకు మేలు చేశాడు అని చెప్తారు. దేవుడి స్తోత్రం. అదే ఈ కష్టపడిన వాటర్ కాదనుకోండి, అది చెయ్యడు కదా. మానేసి ఏం చేస్తాడు, బల్లో పెట్టారు, ఆ బల్లో పెడితే అక్కడ ఎంత కష్టంగా ఉందో తెలుసా, అందుకే మానేసాం. అదే ఆ లోన్లు అయితే పెడతారా, ఈ లోన్లు అయితే పెడతారా, ఈ లోన్లు అయితే ఉంచుతారా అంటారు. అంటే అది ఏం లేదు వాళ్ళకి, కష్టపడే మనస్తత్వము, లోపడే మనస్తత్వము అండి. దేవుని కొరకు నిలబడే మనస్తత్వం లేదు, ఆ యజమాని కోసం నిలబడే తత్వం లేదు. అందుకే వీడు ఏమంటున్నాడు కాబట్టి ఆ యజమాన్ని దూషిస్తా ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడు, నీ నోటి మాటే, నువ్వు ఏదైతే అన్నావో ఆ మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. ఏదైతే నిందలు వేశాడో దాన్ని చెప్తున్నాను, నేను పెద్దని దాన్ని ఎత్తువాడను, పెద్దని దాన్ని కొయ్యవాడనైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము తీసుకెళ్ళి బ్యాంక్ వేయలేదు, అట్లు చేసి ఉండల్లా వడ్డీ వస్తుంది కదా. అంటే ఇది కప్పెట్టవల్ ఏమి రాలేదు, కానీ బ్యాంకులో పెడితే వడ్డీ వస్తుంది కదా. ఇప్పుడు బ్యాంకులో కూడా పాడు చేసి వెళ్ళండి. ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటే వడ్డీ వచ్చేది, ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటే మన డబ్బులు కట్ అయిపోతున్నాయి. అంటే బ్యాంక్ వ్యవస్థను ఈ గవర్నమెంట్ అంటే మొత్తం అంతా కూడా పాడు చేసింది. ఎందుకు పాడు చేసిందంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మొదలెట్టేసింది. అందుకే ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువైపోయి గవర్నమెంట్ బ్యాంకులు తక్కువైపోయి ఇప్పుడు ఏమైపోయింది, బ్యాంకులు దివాలా, అంటే ఆడికి ఎలాగ అప్పులు ఇచ్చేసి అవన్నీ ఎవరి డబ్బులు పట్టుకెళ్ళిపోయి అది సంబరాలు చేసుకుంటుంటే బ్యాంకులు దివాలా ఎక్కిపోయి ఇప్పుడు బ్యాంకులు ఎలా ఉన్నాయంటే అంటే మనుషులే అన్నట్టుకున్నారు. ఒక 10 లక్షలు బ్యాంకులో వేసుకుందామంటే ఇట్లేదు. ఎందుకంటే తెలుసా, 10 లక్షలు ఇప్పుడు కావాలని చెప్తే ఇవ్వట్లేదు. వాళ్ళు బ్యాంకులో ఏం లేదని చెప్తున్నారు, క్యాష్ లేదని చెప్తున్నారు. బ్యాంకులో క్యాష్ లేకపోవడం, నా చిన్నప్పుడు నువ్వు ఎంత డబ్బు తెచ్చుకో నీ ఇష్టం, వెంటనే ఇచ్చేసేవారు. ఇప్పుడు అలాంటి ప్లేస్ ఇష్టం. పాన్ కార్డు అంటే మళ్ళీ ఏ కార్డు అమ్మా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్పేలో మేము ఎవరిని డబ్బులు వేసుకుంటా ఉంటామంటే తీసుకుంటా ఉంటామండి, మీ ఫోన్పే ఉపయోగించుకుంటామంటే ఎవరికి ఇవ్వకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక బెంగళూరులోని ఒక ఆయన కూరగాయల వ్యాపారం ఆయన మీద ఒక ఆయన ఏం చేసాడట, 3 లక్షలు వేసేసి మళ్ళీ తెచ్చేసుకుంటాడు. ఇలాగా రొటేషన్ చేస్తుంటే అతనికి ఏమొచ్చిందంటే, అమ్మా ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వచ్చిందంట. ఎంత కట్టమని, 10 లక్షలు కట్టమని వచ్చిందంట. కాబట్టి మీ ట్రాన్సాక్షన్ 2 లక్షల నుంచి కనుక లావాదేవీలు జరుగుతున్నాయి అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని మీకు వస్తుంది. మీకు ఆ పాన్ కార్డు ఇచ్చారు కదా, పాన్ కార్డు అంటే ఏ కార్డు అనుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కార్డు. ఇన్నాళ్ళైతే పెద్ద ధనవంతులు ఏం చేసేవారంటే మా ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పేవారు అనమాట. ఎవరికి, గవర్నమెంట్కి చెప్పి కట్టించుకుంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్కి ఏం చెప్పక్కర్లేదు. మీ అందరికీ ఏం చెప్తున్నారు చెప్పండి, పాన్ కార్డు ఉందా అంటున్నారు. ఎవరో బ్యాంక్ వాళ్ళు. ఎందుకు పాన్ కార్డు, నువ్వు లక్షలు ఏదో సంపాదించేస్తున్నావు చేస్తున్నావు, నువ్వు కట్టకుండా ఉండిపోతావేమో, అందులో కట్ చేసుకుందామని. అందుకే పాన్ కార్డు. లేకపోతే పాన్ కార్డుకి ఇన్కమ్ ట్యాక్స్కి బ్యాంక్కి సంబంధమే లేదు. కానీ ఎందులో పెట్టారు, ఇప్పుడు సంబంధం పెట్టారు, చూసారా. అందుకే ఇప్పుడు చాలా మంది బ్యాంకులు నిర్వీర్యం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో దోసుకుంటున్నారు సొమ్ము. పాత భర్త వచ్చేసింది. బ్యాంకుల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డబ్బు ఫ్యాక్టరీల మీద పెద్ద బిజినెస్ల మీద అప్పు ఇచ్చి పెట్టడం వల్ల వారిని వడ్డీ కట్టిన డబ్బు మనకి కొంత ఇచ్చేవారు, బ్యాంకులు అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నమాట. దానికి కారణం ఏంటంటే ఏమండి, స్వార్థపరులైన రాజకీయ నాయకుల ఏమండి అవివేకం. అందుకే ఏ శాఖలో అయినా చదువు ఉంటుంది, కానీ రాజకీయాల్లో చదువు ఉండదు. ఏ పనికిమాలోడైనా ఎవడైనా రాజకీయాల్లో పోవచ్చు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరున్నారు ఎక్కువ అంటే రౌడీలు, భూ కబ్జా చేసేవాళ్ళు, ఏమండి రకరకాలుగా భయంకరమైన వాళ్ళే
ఎక్కువ రాజకీయాలు ఉంటారు. నీతి నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఐపీఎస్లో గొప్పగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉంటారా? ఉండరు. వాళ్ళు నిలబడినా కూడా ఓటు ఎవరు వేయరు. ప్రకాష్ ఎవరో ఉంటాడు ఒక ఆయన ఏమండి కలెక్టర్ చేసాడు ఆయన, జయప్రకాష్ నారాయణ. ఆయన నిలబడ్డాడు. ఆయనకి ఎవరిని ఓటేసారా? ఆ జగన్ కేసు పట్టుకున్నాడు కదా, ఆయన పేరు ఐపీఎస్ ఆయన అంటే సిఐడి జేడి లక్ష్మీనారాయణ. ఆయన వైజాగ్లో పోటీ చేసాడు. ఎవరన్నా ఓటేసారా? ఏవేరు ఓటు. జేడి లక్ష్మీనారాయణ చేసాడు. ఆయన గెలలేదు. దేవుని స్తోత్రం. అంటే ఓటు ఎగిరు. ఒకసారి గెలిచాడు ఆయన. ఎవరు ఒక్కడు గెలిచాడు. ఆయన తర్వాత ఇంకేయలేదు. ఎందుకు వేయరు? జనాలు వేయరు. జనాలకి ఏం కావాలా? ఒక బుడ్డి, ఒక 100 రూపాయలు, ఒక 500 రూపాయలకి 5 ఇస్తే అంతే. అంటే ఎవరు తప్పు ఇప్పుడు? మారవలసింది ఎవరు? నాయకులు కాదు. మారవలసిన నాయకులు కాదు, మారవలసింది మనుష్యులు, మారవలసింది ప్రజలు. మారితే అధికారాలన్నీ మారుతాయన్నా. అందుకే దేవుడు ముందు ఏమన్నాడు? నువ్వు మారు అని పెట్టాడు. ఎవరైతే మారాలని చెబుతున్నారో వాళ్ళే దేవుడు ముందు నువ్వు మారు అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ అంతటి గ్రంథంలో ఏముంటుందంటే నువ్వు మారాలి, నువ్వు మారాలి. మారిన వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మాటలు బట్టే తీర్పు. ఆ 2 మొక్కల్ని ఆ వ్యక్తి పెట్టి ఒక మొక్కను రోజు దూషిస్తున్నాడు, ఒక మొక్కను రోజు దీవిస్తున్నాడు. దూషించిన మొక్క ఏమో ఎండిపోయింది. నువ్వు బాగుంటావు, నువ్వు బాగా ఎదుగుతావు, నువ్వు బలంగా ఉంటావు, నీ ఆకులు బాగుంటాయి, నీ ఫలాలు బాగుంటాయి, నీ పూత బాగుంటుంది అని అన్న మొక్క ఏమో కలకలకల్లా ఆడుతుంది. నువ్వు ఎండిపోతావు, నువ్వు ఎదగవు, నీ ఆకులు బాగో, నీ ఫలాలు బాగో, అసలు నీది ఏమీ మంచిది కాదు అన్నాడు. అంటే నీళ్ళేసాడా? ఎరువేసాడా? అమ్మా మంచి ఎండ దగ్గర పెట్టాడా? దీన్ని కూడా అలాగే పెట్టాడా? మరి ఇది ఫలించింది, అది ఎందుకు ఫలించలేదు? ఈ మొక్క బాగుంది, ఆ మొక్క ఎందుకు బాగలేదు? చెప్పండమ్మా. మాట చూసారా? మాటకి ఎంత శక్తి ఉందో. నువ్వేమనుకుంటున్నావు? మాటలే కదా. ఆ మాటలు చాలా పవర్ఫుల్. ఏంటప్పటి టంగ్. ఇది అనుకున్నావు, టంగ్ అనుకున్నావు. ఈ మాటకి ఏమి ఇచ్చాడంటే దేవుడు శక్తి ఇచ్చాడు. అందుకే నువ్వు శపిస్తే అది శపించబడుతుంది, నువ్వు దీవిస్తే అది దీవించబడుతుంది అని అబ్రహాముతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి? నువ్వు శపిస్తే, నువ్వు దీవిస్తే అంటే నోటికి ఏముందని చెప్పాడు దేవుడు. అక్కడ శక్తి ఉంది. అబ్రహాము, నీ నోటికి శక్తి ఉంది. దేవుడు తన నోటితో ఏమంటే ఈ సృష్టిని అంతా చేయగలిగితే మరి మన నోటితో మనం నూతన సృష్టి చేయలేమా? కానీ మనం ఏం చేస్తాం? ఈ నోటితో దుర్భాష ఆడతాం. ఈ మాట మనం ఈ నోటితో ఏం చేస్తాం? ఇతరులను హీనపరిచే మాటలు మాట్లాడతాం. ఈ నోటితో ఏం చేస్తాం? వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెడుగా మాట్లాడతాం. ఈ నోటితో ఏం చేస్తాం? మనల్ని మనమే చెప్పించుకుంటాం. చెప్పించుకోలేదా? ఎవరు చెప్పించుకున్నారు? పేతురు ఏం చేశాడు? తాను చెప్పించుకున్నాడు. చేసింది తప్పేనా? పేతురు చేసింది తప్పేనా? తప్పే కదా. నేను ఆడను అన్నాడు, నువ్వు ఆడతావు అన్నాడు. ఆడాడు. ఆడినప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాడా? వాళ్ళ దగ్గర మొదలు చెప్పించుకుంటున్నాడు. నేను ఆ యేసులో వాడిని కాదు, ఆ ఒట్టు ఈ ఒట్టు అనుకుంటున్నాడు. కోడి కోసింది. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఏమంటే అతడు క్షమించబడ్డాడు. అందుకే మన మాటలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడట. ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. ఆయన ఏం చేశాడు చూడండి. చూడండి 24. వీరి యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనాల గలవాని కీడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు అయ్యా వారికి 10 మీనలు కలవే అంటారు. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి వాని కలిగింది తీసివేయబడుతుందని. చూసారా?
ఏమండి వాళ్ళకి లేవండి, వీళ్ళకి లేవండి, వీళ్ళకి లేదు. నువ్వు మాట్లాడుకో. నీకున్నది దేవుడి కొరకు ఉపయోగించు. దేవుని స్తోత్రం. లేనోడి కోసం నువ్వు మాట్లాడుకో. ఉన్నదా నీకు ఏంటంటే పాటలు పాడే తలంతో ఉపయోగించు, ప్రార్థన చేసే తలంతో ఉపయోగించు. ఏమండి నీకు ధనాన్ని సమృద్ధిగా ఇచ్చాడు, ఉపయోగించు. సువార్త చెప్పే వాయిస్ ఇచ్చాడు, వాడు. ఏమంటే అనేకులు నడిపించే ఒక నాయకత్వ లక్షణం ఇచ్చాడు, వాడబడు. అందుకని దేవుడు ఇచ్చిందేమో నువ్వు వాడబడకుండా నువ్వేమంటావు, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను అభివృద్ధి పొందాలి, నన్ను దేవుడు గొప్పగా పెట్టాలి, అలా ఉంచాలి, ఎలా ఉంచాలని నువ్వు అనుకుంటే అవ్వదు. నువ్వు నమ్మకం ఉండి దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన మేనా విషయంలో నువ్వు దాన్ని రెట్టింపు చేసుకో. అప్పుడు మళ్ళీ దేవుడు సోమర్థం ఉన్నది కూడా నీకు ఇచ్చేస్తాడు, అదే తీసేస్తాడు. ఇదేంటంటే ఎంగిలేనోడు తెరేంటి తీయడం, వాడపడకపోతే ఎందుకు? ఏమండి అందుకంటాను, ఏమండి తుప్పట్టిపోవడం కంటే మనం దేవుడి కొరకు అరిగిపోవటము కరిగిపోవడం మంచిది. కానీ తుప్పట్టిపోయి ఉన్న చోక ఎందుకైనా పనికొస్తుందండి. దేవుడి కొరకు అరిగిపోతే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, ఒక చాకు, కొత్త చాకు తీసుకొచ్చి దాన్ని కొత్త తెగదు. అప్పుడు మీరంటారు ఆ పాచాకు రెండు అంటారు కదా, పొదులుగా ఉంటుంది. ఎందుకంటే రోజు వాడుతూ అంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇన్నున్నాయి వీడికి ఇవ్వక్కర్లేదు, ఇన్నున్నాయి వీళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఇన్ని వీళ్ళకు ఉన్నాయి ఇవ్వక్కర్లేదు, అది కాదు. నువ్వు నమ్మకం కూడా పని చేస్తుంటే నీకు ఎన్నున్నాయి చట్టం ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఎన్నున్నాయి ఇవ్వక్కర్లేదు అనేది దేవుడి చట్టం కాదు. మరి ఏంటి తెలుసా, పని చేసినోడికి ఇంకా ఇవ్వాలి అనేది దేవుడి చట్టం. బాగా తెలుసుకోండమ్మా. వీళ్ళకి లేనోళ్ళు కదా, వీళ్ళకి దేవుడు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వక్కర్లేదు అనేది నీ మాట. అది ఎవరి మాట? నీ మాట. దేవుడి మాట ఏంటి తెలుసా, వీళ్ళకి ఇస్తున్నా పోతే వీళ్ళు ఎలా ఉన్నారు, నాకు నమ్మకంగా ఉంటున్నారు. బలా మంచి దాసుడా 10 పట్టణాల మీద ఉండండి. బలా మంచి దాసుడా 5 పట్టణాల మీద ఉండు. నువ్వేంటికి ఉపయోగించట్లేదు కదా, ఉపయోగపడట్లేదు కదా, వాడపడట్లేదు కదా, నీ దగ్గర ఉన్నది అది కూడా దేవుడు తీసేసుకొని, అది కూడా దేవుడు నీ దగ్గర తీసుకొని నేను అలాగే ఉంచుతాను. నేను ఉంచుతాను కదా, ఆస్యానికి ఆస్పాదంగా ఉంచుతాను. నిన్ను చూసి అందరూ యానం చేసి అంటకాన్ని ఏంటంటే నన్ను ఎలా చేస్తారు, ఏంటంటే ఎలా చేస్తున్నారంటే నీకు ఇచ్చిన తలాంతులను మీనాలను దేవుడి వరకు నువ్వు వాడపడకుండా దాన్ని రుమాల్లో కట్టి దాచావు. ఏంటంట రుమాల్లో కట్టి దాచావు. ఏం చేస్తున్నా, ఎన్ని కష్టాలుంటే ఎలా పాడను, ఎన్ని కష్టాలుంటే ఎలా ప్రార్థన చేయను, ఎన్ని కష్టాలుంటే ఎలా చదువును, ఎన్ని కష్టాలుంటే ఎలా వాడపడను అంటే నువ్వు ఏదో ఒక సాగు చెప్తున్నావు. కానీ వాడపడాలంటే వాడపడగలవు అంటే కష్టం ఎందుకు ఇచ్చాడు అంటే వాడబడడానికి ఇచ్చాడు. అందుకే ఆ తలాంతి ఎందుకు ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడుకొని దాన్ని డెవలప్మెంట్ చేయి, వ్యాపారం చేయి అని ఇచ్చాడు. కానీ వాడేమంటాడు, నిజం ఒప్పుకుంటాడా, అయ్యా నేను సోమరతత్వం కనుక నేను ఇందులో పని చేయలేదు, పెట్టలేదు, చేయలేదు, నన్ను క్షమించయ్యా అని అన్నాడా? అనకపోక ఏం చేస్తున్నాడు, నిందలు మోపుతున్నాడు, అవమానపరుస్తున్నాడు, దుర్మార్గుడిగా చిత్రీకరిస్తా ఉన్నాడు. కాబట్టి అందుకనే ఒరే నువ్వే మాట అయితే నా కోసం అన్నావో ఆ మాటను బట్టి నీకు ఏం చేస్తున్నాను, తీర్పు తీర్చుతున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకే అదే చట్టము మన విషయంలో కూడా దేవుడు చేస్తాడంట. ఉన్నవాడికి ఇంకా ఇస్తాడంట, లేని వాడికి వాడి యొద్దనున్నది కూడా తీసేసుకుంటాడంట. చూసారా, దరిద్రుడికి, సోమరుడికి, పని చేయలేనోడికి ఆడు ఉన్నది కూడా తీసేస్తాడట. అందుకే మనలో ఒకరు ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారంటే, జాలి పడితే పెట్టు కానీ జాలి పడితే జాలితో పెట్టు కానీ వాళ్ళ కోసం మరింత ఎక్కువ ఏమి వెళ్ళిపోక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చిన తలాంతులను వారు వాడుకుంటే దీవించేది దేవుడే. హల్లెలూయా. మనుషులు కాదు మనల్ని దీవించేదే దేవుడు. అంటే దేవుడు కష్టపడి ఒకడు అలాగేనట, కష్టపడ్డాడట. ఏంటమ్మా, కష్టపడి ఆ డబ్బులు తెచ్చుకుంటున్నాడట. బాగా కష్టపడ్డాడట. ఎలా కష్టపడ్డాడంటే దేవుడు మందిరానికి వెళ్తాడ,
దేవుడికి ఏమి ఇవ్వడట, దేవుడి పని ఏం చేయదంట. ఆడు ఏం నమ్ముకున్నాడంటే దీన్ని నమ్ముకున్నాడట. దేనమ్మా నెలంతా కష్టపడి తెస్తున్నాడట. తెస్తున్నప్పుడు మనవాడికి ఏముందంటే ముందు వద్దాం కొంచెం బాగుంటుందని అలా వెళ్ళాడట. చాలుతుండగా జేబులు ఎవడో పట్టుకుపోయాడు, జేబులు ఎవడో తీసుకుని పట్టుకుపోయాడట. ఇప్పుడు ఏమైంది? నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వెంత కష్టం చేసినా ఏది చేసినా అది దేవుడు మేలుగా పరిగణించడు. దేవునితో ఏదైనా చెయ్యి, దాన్ని కష్టమైన నష్టమైన ఇరుకైనా అది జరగని కార్యమైనా దేవుడు కార్యం చేయగలడు. ఇప్పుడు హఠాత్తుగా మనకి ఏదో లోన జరిగిపోయి పద్దెని పడిపోయాం అనుకోండి, అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ అన్నాడు లాభం లేదు అన్నాడు. అంటే నీ ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరో? దేవుడే నిలబెట్టాలి. అందుకనే అంత శక్తి కలిగిన దేవుడిని మనము ఆయన మీద ఆధారపడాలి. ఏమవ్వాలమ్మా? ఆధారపడాలి. అందుకే స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే మమ్మల్ని నిలబెట్టగలరు ప్రభు అని మనం నమ్మాలి. ఏం చేయాలమ్మా? నమ్మాలి. నమ్మితే నీ పరిస్థితులను, ఆ మాటలు ఏదైతే పలికవో ఆ మాటల ప్రకారం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని నా బతుకు మారుతుందంటారండి, నా పరిస్థితులు మారుతాయా, నా జీవితం మారుతాయా, నా కుటుంబం మారుతాయా అని ప్రశ్న వేసుకుని ఉండిపోవద్దు. నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో దాన్ని నేను పొందుకున్నాను నమ్మితే. ఇంకా చూసాం, యేసు ప్రభువాని నోటితో ఒప్పుకునే హృదయం మంది విశ్వసించిన యెడల నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అన్నాడు. అంటే యేసు ప్రభు నా దేవుడు, ఆయన వాగ్దానాలు నేను పొందుకుంటున్నానని నువ్వు నోటితో పలకడం వల్ల ఏమవుతుంది? ఆ వాగ్దానాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అందుకే నమ్మిన వాళ్ళు ఏమండి నోటితో ఏమవ్వాలా? పలకాలి. అంటే నమ్మడము ఒక ప్రక్రియ, పలకడము ఒక ప్రక్రియ. అందుకే ఇందాక చెప్పాను, ఆ మొక్కను ఒక వ్యక్తి పదే దాన్ని దూషిస్తున్నప్పుడు ఆ మొక్క ఏమైపోయింది? ఎండిపోయింది. ఈ మొక్క ఏమైపోయింది? ఫలించింది. మొక్కే నీ నోటు పవర్కి వాడిపోతే, మొక్క నీ నోటి పవర్కి వాడిపోతే, మొక్కే నీ నోటి పవర్కి పెరిగిపోతే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ నోటిని దేనికి ఉపయోగించాలా? దీవెనకు, ఆశీర్వాదానికి. ఎవరికి దీవెన? అనేక మందికి దీవెనగా నీ కుటుంబాన్ని నీవు కూడా ఏం చేసుకోవాలా? పలకాల. దేవుడి దగ్గర ప్రార్థన చేసిన అన్నిటినీ నోటితో, ప్రభు నా స్థితిగతులు మారుస్తున్నాడు, ప్రభు నా పరిస్థితిని మారుస్తున్నాడు, ప్రభు నాకు లేమని మారుస్తున్నాడు, ప్రభు నాకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు, ప్రభు నాకు వ్యాపారం ఇవ్వబోతున్నాడు, ప్రభు నాకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని ప్రార్థించి పలుకు. కార్యాలు నీ మాట ద్వారా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా చేస్తాడమ్మా? నీ మాట. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు స్వస్థత గురించున్నావా అంటే, అవును ప్రభా, పడుకొచ్చిందని ప్రభా ఇచ్చాడ సాక్ష్యం, వెంటనే కార్యం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు అడుగుతాడు. అందుకే మనం ఏం చేయాలంటే, మన నోటితో దేవుని మాటలు మనం చెబుతూ వినాలా, నోటితో చెబుతూ వినాలా, హృదయం నమ్మాలా, నోటితో పలకాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పలకండి, మీరు నోటితో పలకండి. మీరు నోటితో ఏం పలుకుతారు తెలుసా? నీరసం. నీకు నీరసం రాకపోతే అడుగుతున్నాను. ఏమండి? నరాల వీక్నెస్ 100 సార్లు పలుకుతున్నాం, నరాల వీక్నెస్ అవుతుంది. నేను నడవగలను అంటే నడవగలవు, నేను పాడగలను అంటే పాడగలవు, నేను ఇవ్వగలను అంటే ఇవ్వగలవు, నేను దేవుని కొరకు ఏదైనా చేయగలను అంటే చేయగలుగుతావు. ఎందుకంటే నీ నోటి ద్వారా నీకు ఏమవుతుందంటే తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పులో నీకు దేవుడు అన్నాడు, నువ్వు పాడతావా? నేను పాడగలను, నువ్వు పాడుతావు ఉన్నాయని ఆమెన్ అన్నాడు. నేను సమృద్ధి పొందుకోవాలన్నావు, ఆమెన్ అన్నాడు, సమృద్ధి వచ్చేసింది. దరిద్రం పోవాలన్నావు, ఆమెన్ అన్నాడు, దరిద్రం పోయింది. అనారోగ్యం నాలోంచి పోవాలన్నావు, ఆమెన్ అన్నాడు, అనారోగ్యం పోయింది. పైన ఉన్నది ఎవరు? దేవుడు. ఆయన పేరేంటి?
ప్రార్థన ఆలకించేవాడు. ఆయన పేరేటమ్మా ప్రార్థన ఆలకించేవాడు. ఆయన పేరేంటి ఆమేన్ అన్నవాడు. ప్రార్థన వినడమే కాదు ఆమేన్ అంటాడా జరిగిపోతుంది అంతే. అందుకే నువ్వు ఈ రోజు నుంచి మంచి మాటలు మంచి వాగ్దానాలు నోటితో పలకడం మొదలెట్టు. వెళ్తున్నప్పుడు అనుకో, నీ కుర్రాడు మారలేదు, నీ అబ్బాయి మారలేదు, నా కుమారుడు సంపూర్ణంగా మారిపోతున్నాడు. చెడు స్నేహాలు ఉన్నాయి. నా కుమారుడు చెడు స్నేహాలన్నీ నాది నేశ్రంలో లైవ్ అయిపోతున్నాయి. నా కుమారుడు మంచి వ్యక్తి అవుతున్నాడు, నా కుమారుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నా కుమారుడు మంచి ప్రయోజకుడు అవుతున్నాడు, నా కుమారుడు అనేకులకు ఇచ్చేవాడిగా మారుతున్నాడు, నా కుమారుడు దేవుడి సభలో వాడబడుతున్నాడు అను నోటితో పలికితే దేవుడు ఏమంటాడు ఆమేన్ అంటాడు. అలా జరిగిపోద్ది. నేను అనుకున్నట్టుగానే నా దేవుడు చేసేదని సాక్షి చెప్తాం. దేవుడి స్తోత్రం. నోటితో నీ పిల్లల్ని కానీ నీ ఇంటి వారిని కానీ ఎవరిని కూడా నీ నోటితో ఏం పడద్దు, దూషించద్దు. ఇంకొక మాట ఉంటుంది, ఏముంటుందమ్మా, శపించద్దు. శపించకూడదు, దూషించకూడదు అన్నమాట. చూడండి ఇక్కడ పేతురు రాసిన పత్రికలో అదే చెప్తాడు. మీరు ఆశీర్వచనమే పలకండి అంటే మంచి పలకండి, మంచి మాటలు. ఆశీర్వచనం అంటే ఏంటి? మంచి మాటలు పలకండి మీరు, అంతేగాని దూషణ మాటలు పలకద్దు అని చెప్తాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవడానికి మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతికీడైనను అది దీవించండి అని ప్రభు చెప్తుంటే మనం ఏం చేస్తాం? దోషమైన ప్రదోషం చేస్తున్నాం. మనం ఎందుకు పిలిచాడు దేవుడు? ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. అయిపోండి అంతే. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప, అలా పొదుగుని పోవాలా ఏమంటే. అంతేగాని ఏమంటే సోమరులైన వాళ్ళని, దరిద్రులైన వాళ్ళని, దేవునికి పని చేయని వారిని మనం చూడకూడదు. మరేం చేయాలా? మనం పని చేసుకుంటూ పోవాలా. ఆ రుమాల్లో కట్టిన వ్యవహారంలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? దేవుని ద్వారా మనం చేసుకుంటూ పోతుంటే దేవుడు మన పనులన్నీ ఆయన చేసుకుంటూ పోతాడు. దేవుని స్తోత్రం. ఆయన పనులు మనం చేసుకుంటూ పోతే మన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. మొదట బాగానే ఉంది. ఎప్పుడు బాగుంది? ఆరంభం బాగుంది. ముగింపుకి అంతుంటే దొద్దుగుడ్లా మారిపోతున్నాం. ఈ లోకాసులు, ఈ లోక పద్ధతులు, ఈ లోక మాటలు, ఈ లోక చేతలు ఈ నిన్ను చూస్తుంటే అంటే దేవుళ్ళ అసలు ఎక్కడా కనపడట్లేదు. దేవుడు తీర్పు తీర్చక ముందే నువ్వేమవ్వాలంటే మార్పు చెందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధ్యానంలోకి వెళ్ళొద్దమ్మా. దేవుని స్తోత్రం. ధ్యానంలోకి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానాలు చేసేస్తున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నమ్మాలా. ఎవరి మాట? యేసయ్య మాట నమ్మాలి. పేతురు ఉన్నాడు. పేతురునేమో రాత్రి అంతా వలేసాడట. అమ్మ చేపలు ఎప్పుడు పడతాయి తెలుసా నీకు? రాత్రుల్లోనే పడతాయి. పగలు ఎంత కష్టపడినా పడవు చేపలు. ఎందుకంటే అంటే పగలు అవి దొరకవు అన్నమాట. నైట్ అయితే నిద్రపోతాయి కదా, అందుకే గుంపులుగా నిద్రపోతాయి. కాబట్టి ఒక రకం చేపలు పడిపోతాయి ఒకే వల్ల. చేపలు పడలేదు, నిరాశగా ఉన్నారు. ప్రభు నడుచుకొని వచ్చాడు. వస్తామండి ప్రభు అని గుర్తుపెట్టేసి మనం దూకేసి వచ్చేసాడు. కాబట్టి బట్టలు లేకుండానే గోసెట్టుకొని వచ్చేసాడు పేతురు. వచ్చేస్తే చూశారు ప్రభు అన్న తర్వాత, చూసిన తర్వాత ఆ వాడను వాడుకున్న తర్వాత అంటే ప్రభు అంటాడు, ఈ పడవను మీరు ఏం చేయాలా? లోతుకి నడిపించి వాడండి. రాత్రి అంతా కష్టపడవు ప్రభుకేమో ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు నువ్వు చెప్తే పడిపోతుందా అన్నారా? అనలేదు. మనం అలా అనకూడదు. దేవుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు, నా పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. కానీ ఆయన వాక్యం ద్వారా మాతో చెప్తున్నప్పుడు పరిస్థితులు పక్కన పెట్టి ఆయన మాటను నమ్మాలి. దేవుని స్తోత్రం. ఆయన మాట నమ్మి వలేస్తేనట విస్తారమైన చేపలు పడ్డాయట. ఏంటమ్మా? విస్తారంగా చేపలు పడ్డాయట. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏం చేశాడు? పిలిచాడంతే. ఆయన మాట అక్కడ విస్తారమైన చేపలు పడేటట్టుగా చేసింది. ఈరోజు నీకు నాకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట మీద ఉందాం.
ఈ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా ఇస్తానన్నాడు. ఏమన్నాడు? నన్ను అడుగుము, నీకు జనములను నేను నీకు స్వాస్యముగా ఇస్తాను అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. అది ఎప్పుడైతే ఆ వాగ్దానం నాకు వచ్చిందో, సంఘంలో ఉన్న వాళ్ళు చాలా మంది వ్యతిరేకం అవ్వడం మొదలెట్టారు. సంఘంలో ఉన్న వాళ్ళు అనేక మంది సరిగా రావడం మొదలెట్టారు. ఏంటి ప్రభా, నువ్వేమో నన్ను అడిగితే స్వాసీయతనన్ను ఉన్న వాళ్ళే సరిగా ఉండలేదు ఏంటి అని నేను అడిగినప్పుడు దేవుడు ఏమీ సమాధానం చెప్పలేదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలంటే హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చెప్పలేదు అంటే, మౌనంగా ఉన్నాడంటే ఏదో గొప్ప అద్భుతం జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. మనం అదే చూడండి, ఏమంటే ప్రశాంతంగా ఉందనుకో, సముద్రం ప్రశాంతంగా అలా వెనక్కి వెళ్ళిపోయి ఉందనుకో, అన్న ఏదో పెద్ద ఉపద్రవం ఏదో వస్తుందని అర్థం అనమాట. మనకు కూడా మనం ప్రార్థన చేసి అడిగిన ఏం అనలేదంటే ఏదో అయినా చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే మనం ఉన్న వాళ్ళు అందరూ కూడా మన నమ్మకంగా ఉండి మనం ఆయన వైపు మలుకోగలిగితే ఆయన కార్యాలు సమృద్ధిగా చూస్తాం. ఎలా చూస్తామా? కొంచెం కాదు, సమృద్ధిగా చూస్తాం. హల్లెలూయా. అందుకే మొదట ఏం చేయాలమ్మా? ఆయన మాటను నమ్మాలి. రెండోది, మాటను పలకాల. ఏం చేయాలా? మాటను పలుకుతూ ఉండాలి. ఈ పలుకుతున్నప్పుడే మనము దేవుని కొరకు ఆశ కలిగిన మాటలు పలకాలి. నిరాశ మాటలు కాదు, నిస్పృహ మాటలు కాదు. ఒకడు ఉన్నాడు, ఎవరో యోనా. ఈ యోనా అండి ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక సబ్జెక్ట్ వచ్చేసిందమ్మా. సబ్జెక్ట్ వచ్చేసి పందిర్లాగా అయిపోయి అతను నీడనిచ్చేసింది. నీడనిచ్చేయగానే అబ్బా ఈ సబ్జెక్టు ఎంత బాగా నీడొచ్చిందో చాలా ఆనందపడిన తర్వాత ఆనందపడ్డాడే కానీ లోన మాత్రం ఏముందంటే, ఇదేంటి వీళ్ళందరినీ నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు, నేను ఏదో చెప్పాను, ఇప్పుడు నాశనం అవ్వట్లేదేంటి అని అతను ఏం చేస్తున్నాడు? నాశనాన్ని కోరుకుంటున్నాడే తప్ప వాళ్ళు బాగుండాలని, వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు రక్షించబడాలని ఇతరులు ఏం లేదు, ఆశ లేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఇతనికి ఒక పాట నేర్పించాలని ఒక పురుగును పుట్టించి ఆ చెట్టు తినేసి ఆ పాటను తినేసి అప్పుడు ఎండిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు యోనాతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఈ చెట్టు అందరూ అప్పుడు పుట్టి అప్పుడు వచ్చేసి దానికే ఇంత ఆనందపడి దిగులు పడిపోతే వారు నా ప్రజలు. వాళ్ళు ఎవరు? నా ప్రజలు. మరి వాళ్ళు రక్షించబడ్డం నాకు ఇష్టమో కలిగనుకున్నావా అని మాట్లాడినప్పుడు నినివే పట్టణం అంతా కూడా ఏమైందండి? రక్షించబడ్డది. హల్లెలూయా. అందుకే మన బంధువులైనా, మన స్నేహితులైనా, మనం అర్థం చేసుకోలేని వాళ్ళైనా, మనం దూషించిన వాళ్ళైనా మనం ఏమనుకోవాలంటే వారు మార్పు చెందాలా, రక్షించబడాలా, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు హాని చేసే ఉండొచ్చు, అయినా కోరుకోవాలా. అది ఎవరి మనసు అంటే దేవుని మనస్సు. ఎవరి మనసు అమ్మా? దేవుని మనస్సు. మనం ఏదో మంచోళ్ళలాగా, అంటే ఇప్పుడు చాలా మంది మనం ఏం చేస్తామంటే మనమే మంచోళ్ళ కింద మనం చిత్రీకరించుకుంటాం. నేను అంటాను, ఇక్కడ మన ఎవరిలో మంచి లేదు. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా, మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు. ఇంతగా నన్నెంతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకొంటివి,
నీ సేవకై పిలుచుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. ధనఘనతలు లేవే, బంధు బలము లేదే, ధనఘనతలు లేవే, బంధు బలము లేదే, కోరుకుంటివి కోరుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. నాలో ఏముందని. నిజంగా ఒక మాట ఏమండి, ఏమీ లేదు, ఏమీ లేని పరిస్థితిలో ఉన్న మనలను దేవుడు కోరుకున్నాడు. మనం మంచోళ్ళమని కాదు, మనం మంచోళ్ళమని దేవుడు నిన్ను నన్ను పిలుచుకోలేదు. చాలా మంది అంటారు నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని. ఏముంది మన మంచిదాన్ని ఏమంటారు ఏమండి? మనకు నచ్చితే ఒకలాగా, మనం నచ్చకపోతే ఒకలాగా ఉంటాం మన పరిస్థితులు. కానీ నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఆయన నీ మీద నా మీద ప్రేమను చూపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఎంత గొప్పలమైనా ఎవరు ఒప్పుకోవచ్చు ఏమనంటే నాలో ఏ మంచితనము. అదే ఒకసారి ఒక ఊరు వెళ్ళి వస్తున్నాను, టక్ అన్ని చేసుకుని మంచి నీట్గా ఉండి ఒక చోట నుంచి వస్తూ ఉన్నాను. ఒక పల్లెటూరు ఆయన చెయ్యి ఆపాడు. ఆపితే ఇలా ఎగదిగా చూసాడు. ఏమంటే ఏమనుకోవద్దండి, మా ఊరు ఆయన అనుకొని ఆపానండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఎక్కడికి వెళ్తారన్నాను. ఎదురండి మా ఊరు దిగిపోతాను అన్నాడు. అయితే నేను అన్నాను ఎక్కడ అన్నాను, ఎక్కమండి అంటే మా ఊరోళ్ళని ఎక్కివ్వండి, ఎక్కుదాం అనుకున్నానండి వద్దన్నా. అప్పుడు అన్నాను నేను కూడా ఎక్కించుకోను నిన్ను, కానీ ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్రేమను బట్టి నేను ఎక్కమంటున్నాను. మామూలు అయితే అస్సలు నిన్ను ఎక్కించుకోను, నేను భక్తి ఉన్నా కాబట్టి మట్టితో ఉన్నా కాబట్టి శుభ్రం లేదు కాబట్టి అన్నా. అంటే ఆ దేవుడు ఎవరండి అని అడగడం మొదలెట్టాడు వెనకాల ఎక్కి. ఆ దేవుడి కొరకు చెప్తే అతడు చక్కగా విన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటి? అది నా ప్రేమ కాదు, అది నా మంచితనము కాదు అని అతని దగ్గర నేను ఏం చేశాను, ఒప్పుకోవడం బట్టి. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు మీరు ఎంత మంచి వాళ్ళండి, మీ ప్రేమ ఎంత మంచిదండి అనగానే మనం ఆ క్రెడిట్ మాకు కొట్టేస్తాం. నేను కాదయ్యా, ప్రేమ నాది కాదు, నాలోనికి యేసుక్రీస్తు రావడం ద్వారా ఈ ప్రేమను చూపగలిగాను, ఈ మంచిదనం చూపగలిగానని ఈరోజు మనము చెప్పాలి. దేవుని స్తోత్రం. అలా చెప్పినప్పుడట దేవుడు పెట్టాడట. ఏం చేస్తాడు? అందుకే నేను చెప్తున్నాను, మన మాటలు ఏమైతే మాట్లాడతామో అన్ని మాటలు ఆయన ఏం చేస్తాడు తెలుసా, లెక్కడతాడట. అవి మంచివే కానీ అవి చెడ్డవే కానీ ఆ మాటలన్నింటినీ ఆయన ఏం చేస్తాడట, అమ్మా ఈ మాట్లాడేవన్నీ రాసేసుకుంటుంటాడు. ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలో అన్నీ రాసేస్తూ ఉంటాడట ఆయన. అందుకే మనము మాట్లాడుతున్నప్పుడట నా బిడ్డ నా కోసం ఏం మాట్లాడుతుందో వాళ్ళు వచ్చి మీరు ఎంత మంచివారండి, మాకు సాయం చేశారు, మీరు ఎంత ప్రేమ కలిగినారండి, మాకు సాయం చేశారు అని అడిగినప్పుడు మనం ఏం మాట్లాడతావాలంట, దేవుడు మన చోదేరిపోతాడట. ఎడపోతాడమ్మా? కథ చెప్పినట్టు ఉంది కదా ఈ మాట ఉన్నది, అలాగే ఉంటుంది. కానీ వాక్యం దేవుని స్తోత్రం. హల్లెలూయా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. అందులో రాసుకుంటాడు. దేవుని స్తోత్రం.
ఆయన భక్తులు మాట్లాడిన మాటలన్నీ ఒక దాంట్లో రాసుకుంటాడు, దుర్మార్గులు మాట్లాడిన మాటలన్నీ ఒక దాంట్లో రాసుకుంటాడు. ఆ పైన మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఉంటుంది చూడండి, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొచ్చున్నారు. అది చెప్పుకుంటున్నారంట. అలాగా ఎలా జరుగుతుందండి? ఆ పైన చూడండి, ఆ పైన 14 వచనంలో దేవుని సేవ చేయట నిష్ఫలమనియు. అదేమనుకుంటారు? దేవుని పని చేయడం మనకి ఏమవుతుందండి? నేను అంత పని చేశాను, నేను ఎంత పని చేశాను, నేను అంత గొప్పవాడిని, నన్ను వాడుకున్నారు, నన్ను వదిలేశారు, నేను వాడుకుంటాను. వదిలేరా దేవుడు వాడుకోవాలి మనుషుల్ని. మనుషులు వాడుకుంటాం, మనుషులు వదిలేడు ఇవన్నీ పక్కనట. నీవు నేను మనం అందరూ ఎవరికి చేయాలంటే ఆయన సేవ చేయాలా, ఆయన కొరకు వాడబడాలా, ఆయన కొరకు కరిగిపోవాలా. ఆయన ప్రతిఫలము ఇచ్చాడు. నువ్వు చేసిన దానికి ఎంత ప్రతిఫలం ఇచ్చాడో మనం లెక్కట్లేవండి. అందుకే అక్కడ చూడండి 14 వచనంలో ఏముంది? అక్కడ దేవుని సేవ చేయట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుడు వల్ల, ఉపవాసం ఉండడం వల్ల, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడడం వల్ల, దేవుడు పాదాలు పట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? ఏమన్నారా? మనకి ఏమవుతుంది? ఏడితే వచ్చేస్తుందా? ఏడుస్తూ వస్తుంది. నీ పిల్లలు నీ దగ్గర ఎడుతుంటే నీ పిల్లలకు కావాల్సిన ఇచ్చేయట్లేదు, మరి మనం ఎడితే ఆయన ఇచ్చేటేంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకుంటున్నారంట కొంతమంది. ఇంకేమనుకుంటున్నారంట? 15 గర్విష్ఠులు ధన్యులైపోతారు, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుదురని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. మోసపోకండి, మీరు సంరక్షించబడరు. మోసపోకండి, దేవుడు శిక్షించక మానడు. అవుతుందట. మనం ఎలా ఉండకూడదు, మనం మారాలి. దేవుని స్తోత్రం. ఏం మారాలి? ఏం మారాలి? నీ మనసు మారాలి. ఏమవ్వాలా? నీ మనసు మారి రూపాంతరం చెందాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. నూతన పరచడం వల్ల మీరు రూపాంతరం పొందుతారు. ఏం పొందుతామో? రూపాంతరం. రూపాంతరం అంటే తెలుసా? మీ రూపం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాట పాడకుండానే గ్రహించాలి మనం. ఏమన్నదంటే సజీవ యాగముగా మన శరీరము, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితి. సంపూర్ణ శుద్ధాత్మను స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లితుము. స్తుతి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే నమ్ముట నీవైతే, నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు ఏం చేస్తాడట? సుసాధ్యముగా మారుస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కాబట్టి దేవుడు కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అంటే దేవుడు చేయలేనటువంటి కార్యాలు ఏమీ ఉండవు. అందుకే ఈరోజు మనకి ఏముండాలి? మొదటగా
దేవుడి మాటలు నమ్మాలి, రెండోది నమ్మిన మాటలు నోటితో పలకాలి. కానీ మనం ఏం పలుకుతామంటే ఏమండి, చెడు మాటలు పలుకుతాం. అందుకే మనుషుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఎక్కువ మాట్లాడుకుంటాం, అనవసరం అండి. ఎవరి కోసం మాట్లాడుకోవాలా? దేవుడి కోసం మాట్లాడుకో. మంచి మాటలు మాట్లాడండి, మేలు కలిగించే మాటలు మాట్లాడండి, ధైర్యపరిచే మాటలు మాట్లాడండి. ఎవరైనా దుఃఖంలో ఏదైనా సమస్యలు ఉన్నారు, ఆదరించే మాటలు మాట్లాడండి. నిన్న ఒక ఆమెకు 2 కిడ్నీలు పాడైపోయాయని మనం జాయ్ ఫోన్ చేస్తే ఆమె ఏమంటే ఆవిడకి తెలియదు 2 పాడైపోయినాయి. వాళ్ళ అమ్మాయి మరి నాకు చెప్పినప్పుడు ఆమెకు నేను ధైర్యపరిచి ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. డయాలసిస్కి వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏం చేయాలంటే ధైర్యపరిచే మాటలు చెప్పాలా, ఆదరించే మాటలు చెప్పాలా, అంటే బలపరిచే మాటలు చెప్పాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలి. అంటే ఈ మాటలు దేంట్లో ఉండాలా? దేవుని మాటలు ఉండాలి. కొంతమంది సొంత మాటలు ఎక్కువ. మీకు ఒక విషయం తెలుసా? ఏమండి, లేని దాన్ని క్రియేట్ చేయగలిగిన మాట అని చెప్పారు, కానీ ఆ మాట దేవుడిదైతే మరింత శక్తి ఉంటుంది. ఆ మాట ఏమి ఉండాలా? దేవుని మాట కలిస్తే కనుక, ఒట్టి మాటలోనే శక్తి ఉంటే దేవుడి మాట కలిసిన మాట అయితే ఆ మాటకి ఇంకెంత శక్తి ఉంటుందండి? కార్యాలు జరగక మనం, ఎందుకంటే ఆ మాట ఎవరి మాట? అది దేవుడి మాటకు నీ మాట కలిపో, నీ మాట దేవుడి మాట ఒకటైంది. అప్పుడు ఆ మాటకి ఏముంటుంది? గొప్ప శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, తప్పుడు పనులు చేసేవారికి అంటే మనశ్శాంతి ఉండదు. తప్పుడు పనులు చేసేవారికి ఉండదు. చూడండి, చాలా తప్పుడు పనులు చేసి కూడా డబ్బు సంపాదిస్తారు. శవాలు, రక్తాల మీద అంటే పాపము సొమ్ము సంపాదిస్తారు. అలాగే ఏముండదు తెలుసా? మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, తిన్నది అరగదు. చాలా దారుణం. రెండోది ఏంటంటే, చెప్పుడు మాటలు వినేవారికి కూడా ఏముండదు? మనశ్శాంతి ఉండదు. ఎప్పుడంటున్నా చెప్పుడు మాటలు బైబిల్లో ఉంది. చెప్పుడు మాటలు వినేవాళ్ళకంట లోపలికి వెళ్ళిపోతాయి అంట. ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా? లోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి అనుమానాలు పెరిగే వారికి మనశ్శాంతి ఉండదట. అనుమానం అంటే ఏంటి తెలుసా? అదొక పెనుభూతం. అనుమానం ఏంటమ్మా? పెనుభూతం. అవి అనుమానాలు. ఏ అనుమానాలు? భర్త మీద అనుమానం, లేకపోతే భార్య మీద అనుమానం, లేకపోతే ఎవరి కుటుంబస్తుల మీద అనుమానం, లేకపోతే స్నేహితుల మీద అనుమానం. ఏ రకాల అనుమానాలు వచ్చినా ఒక్కోసారి ఏంటి, ప్రతి ఏది తిన్నా అనుమానం. ఇది తింటే ఏదైపోతుందో, అది తింటే ఏమైపోతుందో, ఇది తింటే ఏమైపోతుందో, అన్నింటి మీద అనుమానం. ఆ అనుమానంతో అసలు జరగద్దు. అనుమానం ఉంటే ఏది చేయకూడదు. ఏమంటే ఎవరన్నా శత్రువు ఆలు నీకు పడట్లేదు అనుకో, మంచి కూర ఏదైనా తీసుకోరనుకో, ఆలు సోతున్నారని తినేసావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అనుమానంతో తినేసావు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది, భయంకరమైన బాధ వచ్చేస్తుంది. మన చర్చిలో ఒక నాగమణి అని వచ్చింది, శాంతమ్మ పేరు పెట్టాం కదా. ఆవిడకి ఎవరో చపాతీ పెట్టిందంట. ఆ చపాతీ పెట్టి ఆ చపాతీలో ఏదో కలిపి పెట్టేసిందని ఆ రోజు నుంచి, అంటే చపాతీ ఆల్రెడీ వేడి ఎక్కువ, ఆవిడ లోన పరిస్థితి బాగలేదు. ఈ చపాతీ వెళ్ళిపోయి ఏం చేసింది, ఆవిడకి బాగా వేడి ఎక్కువైపోయి అది ఏదో అది బయటపడిపోతే ఆ నొప్పికి తట్టుకోలేక ఆవిడకి చనిపోయేంత కాలం కూడా ఆవిడ ఏం చెప్పిందంటే, ఆ చపాతీలోనే ఏదో పెట్టేసింది బాబు, ఆ చపాతీలోనే ఏదో ఉంది బాబు, అందువల్ల అప్పటి నుంచే అని అలా అనుకుంటూనే ఆవిడ చనిపోవడం అనేది. దానికి అనుమానం అనేది ఎలాంటిది చెప్పండి? ఒక పెనుభూతం. అనుమానం ఉన్న ఇంట్లో తినక ఇంక మానే, ఏం పర్వాలేదు. అనుమానం తిన్నామంటే అది నీకు ఏమవుతుంది? డేంజర్ అవుతుంది. అందుకే అనుమానం పెరిగిన వారికి వాళ్ళకు కూడా ఏముండదు? మనశ్శాంతి మాయిపోతుంది. మనశ్శాంతి ఎవరికి మాయిపోతుంది? తప్పుడు పనులు చేసేవారికి, చెప్పుడు మాటలు వినేవారికి, అనుమానాలు పెరిగిపోతున్న వాళ్ళకి తగ్గిపోతలేదు, ఏమవుతున్నాయి? పెరిగిపోతున్న వాళ్ళకి మనశ్శాంతి ఏమవుతుంది? మనసు ఉన్నదంతా పోతుంది అనమాట. గజిబిజి గందరగోళం అయిపోతూ ఉంటున్నారు అమ్మ. కాబట్టి మరి ఏం చేయాలి? అనుమానం ఉంటే నమ్మకం ఉండదు. చెప్పండి, నమ్మకం ఉంటే అనుమానం ఉండదు. నమ్మకం ఉందనుకో అక్కడ అనుమానం ఉండడానికి ఆస్కారం లేదు. అనుమానం ఉందనుకో నువ్వు అనుమానం ఉన్న వాళ్ళకి ఎన్ని రుజువు చూపించావు, నమ్మకం అనేది రాదు. మరి నమ్మకం ఎలా అవుతుందండి పాస్టర్ గారు అంటే, ఒక వాక్యాన్ని నమ్మితేనే అవుతుంది.
ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారిని క్షమించగలగాల, వాక్యాన్ని నమ్మగలగాల. అప్పుడే ఏమవుతుంది? ఆ అనుమానం అక్కడితో పోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానం పోవాలంటే అనుమానాన్ని ఏం చేయాలమ్మా? వాక్యంతో చంపేయాలంట. ఏం చేయాలా? వాక్యంతో చంపితేనే కానీ అది చావదు అమ్మా. దేంతో చెప్పాలా? అందుకే దెయ్యమన్నా పర్వాలేదు, కానీ అనుమానం అనేది తిరిగి వచ్చిందంటే ఇంక దాన్ని చంపడమో చాలా కష్టం. దానికి ఏముండాలా? వాక్యం అనే ఖడ్గముతో. అదేదో అంటే దెయ్యాన్ని చంపాలంటే ఏ ప్రయోగాలు చేయాలంటారు కదా, ఈ దెయ్యం పోవాలంటే ఏం చేయాలా? వాక్యం అనే ఖడ్గముతో దాన్ని తెగనరిగితేనే కానీ అది పోదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇవి మనలో పోవాలంటే ఏం పోవాలి? ఈ తప్పుడు పనులు, ఈ చెప్పుడు మాటలు, ఈ అనుమానాలు, ఇవన్నీ మనలో పోవాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ధ్యానించాలి. 2, వాక్యాన్ని మాట్లాడాలి, ప్రకటించాలి. 3వది వాక్యాన్ని ఆలకించాలి. 4వది వాక్యాన్ని కీర్తించాలి, అంటే పాడాలి. దేవుని స్తోత్రం. మరి వాక్యాన్ని నమ్మాలని చెప్పింది కూడా రైట్, అది మొదట్లో ఉందన్నమాట. దేవుని స్తోత్రం. మొదటే మనలో ఏమండాలి? వాక్యాన్ని ఎప్పుడు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి అసాధ్యమే సుసాధ్యము. యేసు చెప్పిన మాట ఇది అద్భుతములు జరిగించునది. యేసు చెప్పిన మాట ఇది అద్భుతములు జరిగించునది. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి అసాధ్యమే సుసాధ్యము. తప్పుడు పనులు చేసేవారికి, చెప్పుడు మాటలు వినేవారికి, తప్పుడు పనులు చేసేవారికి, చెప్పుడు మాటలు వినేవారికి, అనుమానాలు పెరిగిన వారికి, అనుమానాలు పెరిగిన వారికి మనశ్శాంతి మాయమౌనులే. యేసు వాక్యమును ధ్యానించు, యేసు మాటను ప్రకటించు, యేసు బోధను ఆలకించు, యేసు గాథను కీర్తించు. యేసు వాక్యమును ధ్యానించు, యేసు మాటను ప్రకటించు, యేసు బోధను ఆలకించు, యేసు గాథను కీర్తించు. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి అసాధ్యమే సుసాధ్యము. అనుమానపు విత్తులు చల్లుట సులభం, వాటిని తొలగించుట చాలా కష్టం. అనుమానపు విత్తులు చల్లుట సులభం, వాటిని తొలగించుట చాలా కష్టం. అనుమానం మనలో పోవాలంటే, అనుమానం మనలో పోవాలంటే అనుమానమును వాక్యం చే చంపివేయాలి. అనుమానమును వాక్యము చే చంపివేయాలి. యేసు వాక్యమును ధ్యానించు, యేసు మాటను ప్రకటించు, యేసు బోధను ఆలకించు, యేసు గాథను కీర్తించు. యేసు వాక్యమును ధ్యానించు, యేసు మాటను ప్రకటించు, యేసు బోధను ఆలకించు, యేసు
యేసుగాథను కీర్తించు. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవైతే నమ్మువానికి అసాధ్యమే సుసాధ్యము. హల్లెలూయా. ఒక అనుభవం చెప్తాను. భగత్ సింగ్ గారట ఒక మీటింగ్కి వెళ్ళారట తమిళనాడు ప్రాంతంలో. భగత్ సింగ్ గారు ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చిందంట ఆ ఏరియాకి. ఆ ఏరియాకి కరువు వస్తే ఆవిడ సంఘస్థులు ఎవరు ఏమి ఇవ్వలేకపోయారు. మరి ఇక్కడ కరువు ఉంది, ఇది పరిస్థితి అంటే ఆయన దేవుడు చెప్పాడు ఈ మీటింగ్లో పెట్టమని. అందుకే నేను వచ్చాను కనుక మీరు ఎవ్వరూ ఏం భయపడద్దు, మీరందరూ దేవుడు ఇక్కడ సమృద్ధిని ఇస్తున్నాడని నమ్మి ప్రార్థన చేయండి అని చెప్పాడంట ఆయన. ఏమండి ఆయన మాట విన్న వాళ్ళందరూ ఏమండి ఆ మాట నన్ను ఏం చేశారు, ప్రార్థన చేశారట. ఒక తులసాని కూడా వచ్చిందంట లండన్ నుంచి. ఆవిడ భగత్ సింగ్ గారు ప్రార్థనలు గొప్పగా జరిగితే ఇక్కడ చూద్దామని వచ్చిందంట. వచ్చి ఆవిడ లోన్కి చూస్తే లోన 5 మూటలు ఉన్నాయంట, బియ్యం మూటలు. ఆ 5 మూటలు ఒక రోజుకి వస్తాయి అన్నమాట. 3 రోజుల సభలు. ఎన్ని రోజులు వస్తాయమ్మా? ఒక రోజుకి వంట వండడానికి వస్తాయి. వండేసారు. ఆ వండుతున్నప్పుడు ఇవిడ చూసిందంట, ఈ 5 లెక్కెట్టుకున్నారంట. అలాగే ఈ విశ్వాసం ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు చూశారు, వాళ్ళు లెక్కెట్టుకుని వచ్చారు. 1వ రోజు అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి. 2వ రోజు మరి బస్తాలు కావాలి. అయితే అందరూ ప్రార్థనలోకి వెళ్ళారు. ఉదయం రాగానే మళ్ళీ 5 ఉన్నాయంట. ఎన్నున్నాయి? 5 ఉన్నాయంట. మళ్ళీ ఆవిడ త్వరసాన్ని చూసింది, వాళ్ళందరూ చూశారట. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఉదయం వెళ్ళి చూడితే మళ్ళీ అక్కడ 5 ఉన్నాయంట. దేవుని స్తోత్రం. ఇది కట్టుకథ పెట్టకథ కాదు, ఇది భగత్ సింగ్ గారు పరిచయంలో జరిగిన ఒక అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు నమ్మారు. నమ్మడం వల్ల ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. నమ్మడం వల్ల ఊహించలేని గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఇంకొక విషయం తెలుసా మీకు? మొన్న వాక్యం చెప్తుంటే ఆ మైకులోంచి గడగడలో అవన్నీ వస్తుంటే చాలా నాకు బాధ కలిగేసింది. ఇంకా ఎంత బాధ కలిగేసిందంటే ఏదైనా బంగారం ఉన్నా ఏమున్నా అనేది రెండో చేద్దామని అనుకున్నంత దిద్దు వచ్చింది. ఏమీ అవ్వలేదు. ఇంకేమనుకున్నానంటే ప్రభు ఏదో చేస్తారనుకున్నాను. ఇప్పుడు చూడండి, మైక్ బాగున్నాయా? ఆవిడ అడుక్కున్నావిడ. ఆవిడ పేద విధవరాలంటే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏకంగా నిద్రపోయింది అనమాట. ఆ కర్రు అనగానే దెబ్బకు లేచిపోయి ఇలా కంగారు పడిపోయింది. అంటే కానీ దేవుడు మరి మంచి మైకులు మంచి అంటే ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. అంటే ఎలా జరిగింది? మనం అడిగితే ఎవరైనా ఏమైనా అవ్వగలుగుతారా? మనం అడిగితే ఎవ్వరు, దేవుడు ప్రేరేపిస్తే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. దానికి కావాల్సింది ఏంటంటే మనకి నమ్మకము, ప్రార్థన. ఏమంటారమ్మా? నమ్మకము, ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుంది. హల్లెలూయా. అందుకే ఎవరికి చెప్పినా మీరు ఏం చెప్తారంటే, యేసయ్య మీద నమ్మకం వచ్చిందమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడి గొప్ప కార్యము చేస్తాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రభు మనకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏమి తిందుము ఏమి త్రాగుదము అని వేటిని గూర్చి నువ్వు విచారింపగా, ఏమి తిందుము ఏమి త్రాగుదము అని వేటిని గూర్చి నువ్వు విచారింపగా, ఈ లోకపు జనులు వాటన్నిటి గూర్చి, ఈ లోకపు జనులు వాటన్నిటి గూర్చి ఆలోచింతురు. అంటే ఈ లోక జనులు ఏం చేస్తారు? వాటన్నిటి గురించి చేస్తారు. కానీ అక్కడ మంచి మాట ఉంటుంది, మీ తండ్రికి తెలుసు ఇవన్నీ మీకు కావాలని. దేవుని స్తోత్రం. నీ తండ్రికి తెలుసు నీకు ఏం కావాలో వాటిని నీ తండ్రి నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు వాక్యమును ధ్యానించు, యేసు మాటను ప్రకటించు, యేసు బోధను ఆలకించు, యేసు గాథను కీర్తించు. ఏం చేయాలి? మనం వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. యేసు మాటలను ఏం చేయాలి? ధ్యానం చేసిన మాటలను ప్రకటించాలా?
యేసయ్య బోధనలు ఆలకించాలా, యేసయ్య బోధన ఏం చేయాలి, మనం కీర్తించుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ మనం చేసినట్లయితే మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు మన జీవితంలో దేవుడు మన నమ్మిక ద్వారా, మన మాటను ఉచ్చరించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి తీరుతాడు. ఎలాంటి కార్యాలు అంటే ఊహించలేనన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అందుకే ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, పడిపోయిన చోటే నిన్ను నన్ను నిలబెట్టి గొప్ప సాక్షులు వాడుకునే దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలనైనా, నీ గొప్ప దేవుడు అయ్యా. నిజమే, మా వేదనలో, మా కష్టంలో, మా బాధలో నీవే తోడుగా ఉన్నావు ప్రభువా. ఇగో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు చూస్తున్నారు నాయన. వారి